వంచన లేకుండా న్యాయ దృష్టితోనూ రైతంగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలవాడని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ 7 యొక్క చట్ట సవరణ నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరస వహింపదానని దైవసాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మంచి అవకాశం వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి రానున్న రోజుల్లో అభివృద్ధి తెలిపినట్టు అందరూ కోరుకుంటూ అలా నిలబెట్టి అందరూ కూడా మీ చేతుల తల స్టాండ్ అందరూ మద్దతు 100% స్టాండ్ ఎవరు కనపడటం లేదే. అమ్మా అమ్మా మీరు సైడ్ లాగండి అమ్మా. గట్టి మాట్లాడు. స్వామి టెంపుల్కి ధర్మకర్తగా నన్ను ఎన్నుకోబడ్డారు. నాకు ఎన్నుకోబడినందుకు ఎమ్మెల్యే గారికి, కార్పొరేట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని నేను గుర్తు చేసుకోకుండా నమ్మకంగా చేస్తాను, సేవ నిర్వహిస్తానని టూరిజం డెవలప్మెంట్ కోసం కష్టపడతాను. నాకు కొంచెం వెనక్కి రావాలి, నువ్వే పడతాను. చైర్మన్ గారికి చేశాను. దేవుడు దేవస్థానాలకి అభివృద్ధి చేయడానికి నాకు అనుభవం ఉంది. అందుకోసం మన వంశీకృష్ణ గారు, మిస్సెస్ గారికి మన సత్యనారాయణమూర్తి ఎస్టీ గారు అనౌన్స్మెంట్ చేశారు. చాలా నాకు సంతోషం. ముందు ముందు ఈ టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తానని నేను అనుకుంటున్నాను. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు వంశకృష్ణ గారికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇస్కుంట సత్యనారాయణ స్వామి టెంపుల్కి నన్ను ట్రస్ట్ మెంబర్గా వేసినందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి శ్రీ వంశకృష్ణ గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో నేను కనకమలసిన తల్లి టెంపుల్కి ట్రస్ట్ మెంబర్గా నేను చేశాను. నా సేవను గుర్తించి ఇప్పుడు ఇసుకొండ సత్యనారాయణ స్వామి టెంపుల్కి నన్ను ట్రస్ట్ మెంబర్గా వేశారు. అందుకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సన్ ఆఫ్ మంటపల్లి చలమయ్య గారు ఈ రోజుని ఇసుకొండ సత్యనారాయణ స్వామి టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్గా వంశీకృష్ణ ఎమ్మెల్యే గారి సహకారంతో సత్యనారాయణ స్వామి దివ్య ఆశలతోటి ఈ రోజుని నేను బ్రహ్మస్వీకారం చేస్తున్నాను. కాబట్టి సో నాకు ఏ విధమైన సహకారం అందిస్తారని దేవుడు ఆశిస్తాను. విశాఖపట్నంలో వెలిసిన శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి ధర్మకర్తగా మా భారతీయ జనతా పార్టీ తరపున నన్ను నామినేట్ చేశారు. ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చాం. మరి ఈ దేవాలయం హిస్టరీ చెప్పాలంటే చాలా పెద్దది. సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఇక్కడ వెలిసింది. మార్వాడీస్ వచ్చి ఇక్కడ ఈ దేవాలయాన్ని డెవలప్మెంట్ చేశారు. అంతేకాకుండా మా పార్టీ తరపున కూడా మేము అన్ని విధాలుగా ఈ దేవాలయం డెవలప్ చేయడానికి కృషి చేస్తాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ పండుగ వాళ్ళకి బలంగా జరుగుతుంది. కాబట్టి మీరందరూ భక్తులు అందరూ వచ్చి దేవాలయ అభివృద్ధికి తోడ్పడతారని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. ఇట్లా అప్పలకొండ భారతీయ జనతా పార్టీ. నా పేరు వెనకోట హరినాథ్ చక్రగుప్త. నేను గత 40 సంవత్సరాలుగా వైజాగ్లో ఉంటున్నాను. హనుమంతరావు గారు నాకు అన్నయ్య గారు అవుతారు. ఆయన చాలా